గురువు లేని క్రైస్తవ జీవితం ఆధ్యాత్మిక మరణంతో సమానం. ఈరోజు మనము గొప్ప దైవగుణమైన గురువుల వినయం కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మన గురువులందరూ వినయంతో ప్రవర్తించాలని, అధికారం గర్వాన్ని ఇవ్వకుండా క్రీస్తు వలె సేవాతత్వాన్ని నేర్పాలని, సేవలో అణుకువ కలిగి ఉండాలని మనం ప్రత్యేకంగా మన గురువుల కోసం ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఒక అత్యున్నతమైన దైవ గుణం వినయం. గురువు అంటే సమాజంలో గౌరవం పొందే వ్యక్తి, కానీ ఆ గౌరవం గర్వంగా మారకూడదు. అధికారం, పేరు, ప్రతిష్టలు గురువును దేవుని నుండి దూరం చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు మన ప్రార్థనా ఉద్దేశం, మా గురువులు క్రీస్తు వలె వినయం కలిగి ఉండాలి. హ్యూమిలిటీ ఆఫ్ ప్రీస్ట్. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. పునీత యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం. లోకానికి రాజు అయిన యేసు ప్రభువే తన శిష్యుల కాళ్ళు కడిగారు. ఆయనే తగ్గించుకున్నప్పుడు మనుషులమైన మనం ఎంత తగ్గించుకోవాలో కదా. గర్వం గురువును మనిషిగా మార్చుతుందేమో, కానీ వినయం గురువును దేవుని స్వరూపంగా మార్చుతుంది. గురువు మోకాళ్ళపై ఉన్నంత కాలం ఆయన సేవ ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు 2 నిమిషాలు మౌనం వహించి మన గురువుల కోసం ప్రార్థించుదాం. మన గురువులు తమను తాము తగ్గించుకుంటూ క్రీస్తుని హెచ్చించే మనసును కలిగి ఉండాలని కోరుకుందాం. వారు చేసే ప్రతి పనిలోనూ నేను కాదు, నాలో ఉన్న దేవుడే చేస్తున్నాడు అనే వినయం వారిలో వెల్లివిరయాలని వేడుకుందాం. విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. దీనత్వంబు కలిగిన యేసువా, మా గురువుల వినయం కోసం వేడుకుంటున్నాం. ప్రభువా, మా గురువులు లోకపు పొగడ్తలకు, గౌరవాలకు లోను కాకుండా మీ వలె తగ్గించుకునే మనసును వారికి ప్రసాదించండి. వారు అట్టడుగున ఉన్న పేద ప్రజలను కూడా ప్రేమతో దగ్గరకు తీసుకునే వినయాన్ని వారికి ఇవ్వండి. తాము చేసిన అద్భుతాలు లేదా సేవను చూసి గర్వపడకుండా మేము పనికి రాని దాసులము అనే హృదయాన్ని వారికి దయచేయండి. ఎవరైనా విమర్శించినప్పుడు లేదా నిందించినప్పుడు మౌనంగా భరించినట్లు వారికి సహనాన్ని ప్రసాదించండి. మీకు తెలిసిన గురువులను తలంచుకొని వారు వినయపూర్వకంగా సేవ చేయాలని ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ ప్రార్థనను మీ పవిత్రమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు చేసిన ప్రార్థన ఒక గురువును గర్వం అనే పతనం నుండి కాపాడి ఉంటుంది. వినయము గల సేవకుడే దేవునికి ఇష్టం. మనము రేపు మళ్ళీ మరొక ముఖ్యమైన అంశం, గురువుల పిలుపు యొక్క నూతనీకరణ గురించి, రెన్యూవల్ ఆఫ్ వొకేషన్ గురించి ప్రార్థించుదాం. మళ్ళీ కలుద్దాం. మన గురువుల కోసం ప్రార్థనా యుద్ధం చేద్దాం. అందరూ ఏకీభవించండి. మన గురువులను రక్షించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.